పోటీ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేగా, ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? వంగ గీత గారి గురించి ఆవిడ ఆల్రెడీ 2-3 సార్లు ఆల్రెడీ పిఠాపురాన్ని చేశారు. ఆవిడకి మంచి గుడ్ నేమ్ ఉందండి. లీడర్గా ఎలా ఉంటారు జనాలతో, ఓటర్లతో? ఆవిడైతే ప్రతి దాంట్లో ఏ పనిలో కూడా ఏ వీధికి వెళ్ళినా సరే ఆవిడ కొన్ని కనిపిస్తాయి. ఒక వాటర్ సప్లై చేయడం కానీ ఏ కార్యక్రమాల్లో ఉంటాయి కొన్ని. అందుబాటులో ఉంటున్నారా ఇక్కడ? ఉంటున్నారండి, అందుబాటులో. గతంలో ఉన్నారా? గతంలో అంటే కాకినాడ వెళ్ళిపోయారు కదా, మరి కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత పిఠాపురం కొంచెం మరి ఆవిడ తక్కువగానే కనిపించారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా నుంచున్నారు కదా, ఈమె గురించి ఏమనుకుంటున్నారు నియోజకవర్గంలో? ఇక్కడ నియోజకవర్గంలో అయితే ఆవిడకున్న మంచి పేరుకి ఆవిడ మళ్ళీ వస్తుందనే అనుకుంటున్నాం. మరి వస్తారు ఆవిడ. ఆమెకి ప్రత్యర్థి ఎవరో తెలుసా? ఎదురుపోటీ ప్రత్యర్థి అని అంటే ఉంటే వర్మ గారు ఉండాలి, ఇంకా అంతకు మించి ఇంకెవరు లేరు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఖచ్చితంగా నిలబడతాం, 1,00,000 మెజార్టీ వచ్చింది వంగ గీత మీద అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. 1,00,000 మెజార్టీ వస్తుంది, 2 లక్షలు వస్తుంది అనుకోవడం ఎత్తే పవన్ కళ్యాణ్కి యూత్ వేయాలి తప్పండి. ఒక సీనియర్ సిటిజన్గా ఒక ఎంప్లాయీస్ పరంగా ఆలోచించి వేసి వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. అది వంగ గీత గారికి ఎక్కువగా ఏ ఓట్లు పడతాయి? ఎవరు అండగా ఉన్నారు ఎక్కువగా? ఎవరు అండగా ఉన్నారు అని చెప్పుకోవాలి అనుకుంటే మన జగన్ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ జనాల్లో ఎలాగైతే అందుబాటులో ఉన్నాయో వాటిని అనుభవించిన వాళ్ళు అందరూ కూడా 100% వేస్తారు. 100% వేస్తారు. ఎందుకంటే జగన్ గారు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి విషయం మన గవర్నమెంట్లోనే జరిగింది. మరి అదండి. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఉందంటూ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు నియోజకవర్గంలో, దాని గురించి ఏమంటారు మీరు? ఒక్కసారి ఇవ్వండి, 100 సార్లు ఇవ్వండి అని అంటే ఎప్పుడో సంవత్సరానికి 5 సంవత్సరాలకు వచ్చి వేయండి అని అంటే వేయరు కదా. ఇప్పుడు జనాల్లోకి ఆయన వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం ఉండి ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన ప్రసంగాలు చేసేసుకుని వెళ్ళిపోతే వేసేస్తారు అని అనుకుంటే అది కష్టం. మనకి 4 రోజులు పర్యటన చేశారు, ఎన్ని పర్యటనలు చేసినా అవన్నీ కూడా జనాలు అందరికీ కామన్. అది జనాలు తీసి రావడంలో పూజ చేయడంలో అయితే మన రాజకీయ నాయకులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాటిని చూసి ఓటు వేయాలి అని అనుకుంటాం, అది భ్రమ. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉంటున్నారా? వాళ్ళిద్దరూ ఒకటే కదండి. ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన నెక్స్ట్ గవర్నమెంట్లో ఏం చేస్తాడో అన్నది లేదు కదా, సీఎం అవ్వడు కదా వచ్చినని. అంతే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలి, అది అంతా కామన్. అది అదండి. పవన్ కళ్యాణ్ ఎందుకని భీమవరం గాజువాకను వదిలేసి పిఠాపురం వైపు వచ్చారు? పిఠాపురం వచ్చాడు అంటే మరి ఆయనకి తెలియాలి. అంటే పిఠాపురం రావడం గల కారణం ఏంటంటే కాపుల మీద కొంచెం ఇష్యూస్ జరిగాయి కదా, ఆ ఇష్యూస్ మీద ఏదో కొంచెం సానుభూతి పరంగా ఓట్లు 100% పడతాయని నమ్మకం. కాపులు ఒకటేస్తే గెలిచేస్తారనేటువంటిది కరెక్ట్ కాదు కదా. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరినీ సమాన భావంతో చూడాలి. ఏది ఎక్కడ ఫెయిల్ అయిపోయినా సరే ప్రజలు అందరికీ కూడా సమాధానం చెప్తారు. కేవలం కాపులు ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారా? అంతే కదండి. మరి ఎక్కడ గెలిచేవాడు ఉంటే ఎక్కడన్నా గెలుస్తాడు. మంచి అభిప్రాయం ఉండి జనాల్లో మంచి చేస్తాడని అనుకుంటే ఎక్కడ కాదు ఎక్కడున్నా సరే గెలుస్తాడు. ఇక్కడికి వచ్చి పోటీ చేయవలసిన పని లేదు. వంగ గీత మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ నియోజకవర్గంలో? అంత బాగానే ఉందండి. వంగ గీత గారు అంటే రెస్పాన్స్ అయితే ప్రజల్లో మంచిగానే ఉంది. మరి ఆవిడ కూడా జనాల్లోకి వచ్చి కొంచెం తిరగాలి. మరి తిరగాలండి, తిరగకపోతే ఏం పని అవ్వదు. ఇక్కడ ఏ ఏరియాలో జనసేన పార్టీ బాగా బలంగా ఉంది? ఏ ఏరియాలో ఏముందండి, యూత్ ఎక్కడ ఉంటే అక్కడే. వీధిలో 100 మంది కుర్రోళ్ళు ఉన్నారంటే అక్కడే పవన్ కళ్యాణ్. అంతే, అంతమించి ఇంకేం లేదు. వంగ గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆమె గురించి ఏమంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? ఎలాంటి అభిప్రాయం ఉంది? వంగ గీత గారు అండి మంచి నాయకురాలు. ఆవిడే రావచ్చు. రావచ్చా? ఖచ్చితంగా వస్తారా? రావచ్చు, ఖచ్చితంగా వచ్చేస్తారు కూడా. పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ తీసుకుంటా నేను ఆమె మీద అంటున్నాడు ఆయన. అది దైవ నిర్ణయం అండి, దైవ నిర్ణయం. ప్రజలు నాడి ఎవరు పెట్టుకోలేరు.
సెల్ ఫోన్ ఆన్లైన్ కాదు, ప్రతి నాడు పెట్టుకోలేదు, అక్కడ దాకా వెళ్ళాలి కదా, అక్కడ వేయరు కదా, అప్పుడు వెళ్తే తర్వాత అంటే ఏ ధైర్యంతో అన్నారు 1,00,000 మెజార్టీ అని పవన్ కళ్యాణ్? అది నాకు తెలియదండి. అది వేరే విషయం. ఒక తరపు చేయొచ్చు, పోటీ అయినా పందమైనా రెండు కత్తులతోడు ఏదో చేయకూడదు. మీరు అడిగారు కదా, ఇక్కడ వైసీపీ వస్తుంది గ్యారంటీ, వైసీపీ గ్యారంటీ. తెలుగుదేశం జనసేన కలిసి 2 పనిచేస్తున్నాయి, ఇక్కడ వైసీపీ పార్టీ ఒకటే పనిచేస్తుంది. వైసీపీ ఒకటి పని చేస్తుంది అంటారా? సింగిల్ ఎక్కడ? తెలుగుదేశం జనసేన సింగిల్ అండి, పొత్తులే ఉండవు, సింగిలే. ఎవరితో పొత్తులు గట్టిగా ఉండవు. అదే 2 పార్టీలు బలం ఎక్కువ, సింగిల్గా వస్తున్న వైసీపీ పార్టీ బలం ఎక్కువ. సింగిల్గా ఉన్న సింహానికి ఎక్కువ బలం ఉంటుంది. అదేంటి అదే అట్లా? అదే మనిషి ఒంటరిగా ఉంటే పోరాడు ఆడే ధైర్యవంతుడు. ఇద్దరు కలిసి పోరాడితే అది పోరాటం కాదు. ఇద్దరు కలిసి పోరాడకూడదు. మీరు ఇద్దరు కలిసి నన్ను కుట్టారనుకోండి, అది పిరికితనం అవుతుంది. నేను ఒక్కడే మేము కొట్టారనుకోండి, నాకు బలం ఎక్కువ. సింగిల్గా ఉండాలి ఇప్పుడు కూడా. సింగిల్ అవుతుంది అంటారు కదా, అలాగనమాట. నేను పక్కా వైఎస్ఆర్. సరే, వర్మ గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. అక్కడ వంగ గీత సింగిల్గా వస్తున్నారు. మళ్ళీ అక్కడ మహిళా అభ్యర్థి ఎవరికి ఉంది అవకాశం అని? వంగ గీత గారండి. వంగ పెద్ద నాయకురాలే అండి ఆవిడ. ఎంపీ లెవెల్లో మనిషి ఆవిడ. మళ్ళీ ఇప్పుడు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, తెలుగుదేశం, మళ్ళీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే. చిన్న నాయకులు కూడా ఈ సీట్ వచ్చేస్తే ఇంక మళ్ళీ ఆవిడ రాజకీయం చేసేసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ కూడా చేసేసుకుంటుంది, మానేసి ఉంటుంది. ఒకవేళ ఇచ్చే అవకాశం మళ్ళీ ఈ సంవత్సరం ఈ సీట్ కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ కూడా చేసుకుంటారు నా మనస్ఫూర్తిగానే. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మేమే చేసింది భిక్ష అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదేంటి అది ఎలాగుతుంది? వాళ్ళ అన్నయ్య పార్టీ నుంచి మేము అవకాశం ఇచ్చాం. ప్రజలు కాదా? ప్రజలు వేయలేదా ఓట్లు? ప్రజలు కాదా? ప్రజలు ఎత్తేదే కదా. ప్రజలు ఎత్తేనే ఓటు. మీది పార్టీ నా పార్టీ అంటే మీరు ఒకరు నిలబడుకోండి సీఎం కింద, అవి అయిపోతారంటే. ప్రజలు ఎత్తేనే, ప్రజల చేత ఎన్నుకోబడితేనే ప్రజానాయకులు అవుతారు. అంతే కదా. చదువుకున్న చదువులు. సరే, ఎలాంటి అభిప్రాయం ఉంది వంగ గీత మీద ఈ నియోజకవర్గంలో? ఏమనుకుంటున్నారు ప్రజలు? మంచి నాయకులు ఆవిడ. లంచం గట్ట పుచ్చుకుంటున్నది మా నాయకులు గట్ట కాదు, లంచం గట్ట తీసుకోదు ఆవిడ. పాతగా గట్ట బోళ్ళని డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల గుళ్ళన్నీ ఆవిడే బాగు చేయించింది. లేనంటే ఆవిడ వెళ్తే అమ్మా అని అంటే సాయం చేసే మనిషి ఆవిడ. ఎల్ఎల్బి లాయర్. వర్మ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు కదా, వర్మ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడా? అది మనకు తెలియదు. అవి పెద్ద మాటలు నాకు తెలియదు. నేనేదో ఇంటి కొనుక్కొని నా దగ్గర నాకు ముక్కు చూరుకుపోతాను నేను. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఎవరు ఎక్కువ జనాల్లో ఉన్నారు, వంగ గీత, పవన్ కళ్యాణ్? వంగ గీత అండి. వంగ గీత తిరిగి ఉండదు. దగ్గరికి వచ్చినా తెలుస్తుంది. సంగపడిపోకూడదు. నెల టైంకి నాడి వేస్ట్ పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. రాజకీయం అంటే అప్పుడు ఒక నైట్ మారిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ వైపు మారిపోతుంటావా? ఏమో ఏం చెప్తుండే చెప్పడం. డబ్బు పెద్దోళ్ళు డబ్బులతో ఉంటారు. మా దగ్గరగా ఉంది, పొల పెట్టారనుకో పొలం మాట్లాడతాం, బీరు పిచ్చారనుకో బీరు మాట్లాడుతుంటాం. మా మాట్లాడకుండా పార్టీ నమ్మకమా కాదా? నా పార్టీ అయితే వైఎస్ఆర్. సరే, పోయినసారి భీమవరం గాజువాకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి పిఠాపురం ఎందుకు వచ్చారు? ఆయన తెలియదండి. చెప్పినా కదండి, తెలిసినే చెప్పచ్చు, తెలియనే చెప్పకూడదు. పెద్ద ఒక అవకాశం అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఏమన్నా ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? అవకాశం ఏంటండి, ఆయన ఇక్కడైతే బాగానే ఉంటుంది. మరి ఉంటేనే ఇక్కడ ఉంటా కదా. ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలి, ఏ పని కావాలి ఆ పనికి అక్కడ పోవాలా. ఓకే, ఎమ్మెల్యే గారు మాకు కావాలా. పవన్ గారు ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి, పెట్టి తద్దుకుని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో 3 రోజులు ఉండి ఆయనతో పని చేయించుకుని ఇక్కడ మళ్ళీ రావాలా. ఇలా సంవత్సరం తిరిగిపోతుంది. అదే ఊళ్ళో ఉన్నదనుకోండి, మా వర్మగారు కానీ, మా పెన్నుదర్వారు కానీ, మా వంకమ్మ గీత కానీ ఏమంటే పొద్దున్న కదా సాయంకాలం మనడన్నా కొద్ది దారి కనపడుతుంది. కాకినాడలో ఉంటారు. అది నాడి ప్రజల్లో ఉంది ప్రతి ఊళ్ళో కూడా. అదే వంగ గీత ఎమ్మెల్యే గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఉంటారు అందుబాటులో జనాలకి? ఎందుకంటే నీటి ప్లస్ ఆవిడే. వంగ గీత పిఠాపురం, మంగేరమ్మ వేట కాకినాడలో ఉంటారు. కొన్నాళ్ళు ఎంపీ కూడా అయ్యారు కదా, కాకినాడలో ఉంటారు. అది గీత విశ్వనాథ్ గారు మంచి నాయకురాలు అండి ఆవిడ. అదృష్టి దేవత. జెడ్పీటీసీ అంటే తెలుగుదేశం టైంలో ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే వదిలేసి రామారావు గారే అమ్మకు తక్కువ అని జెడ్పీటీసీ ఇచ్చారు డైరెక్ట్గా. అప్పటి నుంచి పట్టుకున్నది అప్పుడు దశమంత్రులు తిరిగి ఉండదు. ఆ దశ నేను చెప్పి జాతకం కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ టర్న్లో ఎమ్మెల్యే అయిపోతుంది, సచివ చేసుకుంటారు. అది నాకు అవసరం. సరే, ఇంకొకటి లాస్ట్, ఇద్దరు ఒకటే కాపు సామాజిక వర్గం. వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? కాపు ఓట్లు ఇద్దరు కాపులైనాడు నాయకుని బట్టి వేస్తారండి. చేసి పనితీరుని బట్టి వేస్తారు. ఈ మనిషి బాగా పని చేస్తుంది, ఈ మనిషికి వేస్తాం.
అంతా చెప్పింది కదా. ఇప్పుడు మాకు వంగ పవన్ కళ్యాణ్ గారు కావాలి, అక్కడ పోవాలా, హైదరాబాద్ పోవాలా, అక్కడికి వెళ్ళగలరా? అంటే ప్రచారం ఏమో ఎక్కువగా ఉందంటే కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్కే వంగ గీత పడవు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. కాపే కదా, ఆవిడ కాపే కదా, ఆవిడ కాపండి, పడతాయి, ఆవిడకి పడతాయి. అంటే ఈక్వల్గా వస్తాయి. మొత్తం మీద ఒక 100 అటు ఇటులో వంగ గీత పట్టిపోతారని నా అభిప్రాయం.